ప్రైజ్ లార్డ్ అందరికీ. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందరైతే యేసు నామమును అంగీకరిస్తారో, ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవాతి దేవుడు అధికారం అనుగ్రహిస్తాడు. ఆయన పిల్లలమైతే మనం స్వతంత్రులమే. ఆయన పిల్లలమైతే మనకి ప్రతి దానిపైన అధికారం కలుగుతుంది. సాతాను పైన మనకి అధికారం కలుగుతుంది. ప్రతి సమస్యలపైన మనం అధికారం పొందిన వారముగా ఉంటాం. మనము దేవుని పిల్లలంగా ఉండాలంటే, దేవుని వారసులుగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా ఆయన నామమందు, యేసు నామమందు విశ్వాసం కలవారంగా ఉంటే మనం ఆయన పిల్లలు అగుతాము. కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలముగా, ఆయన వారసులముగా ఉందుముగాక. ఆమేన్.